హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హై మాస్టరీ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి, సంపూర్ణ ఆహారం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో సంపూర్ణ ఆహారం తర్వాత సూక్ష్మ పోషకాలు అలాగే స్థూల పోషకాల గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ దాని గురించి కంప్లీట్గా తెలుసుకోలేదు. సో ఈరోజు క్లాస్లో మనం సూక్ష్మ పోషకాలు అలాగే స్థూల పోషకాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. స్థూల పోషకాలు ఫస్ట్ అయితే స్థూల పోషకాలు చూస్తున్నాం, ఎందుకంటే మనకి డైలీ ఎక్కువ మొత్తంలో తీసుకునే ఆహారం ఏంటి అంటే స్థూల పోషకాలు. సో స్థూల పోషకాల్లో ఒక భాగమైన కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో టుడే క్లాస్లో స్థూల పోషకాలు ఏంటండి, స్థూల పోషకాలు అంటే ఏంటో తెలుసుకుందాం. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్. సూక్ష్మ అంటే మైక్రో, స్థూల అంటే మ్యాక్రో. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్. సో ఈ స్థూల పోషకాలు ఏంటి అంటే, మనం రోజు తీసుకునే ఆహారంలో అధిక మొత్తంలో తీసుకునే వాటిని ఏంటంటే స్థూల పోషకాలు అని పిలుస్తారు. వాటిలో భాగంగా మీకు ఆల్రెడీ చెప్పాను, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో ఈ మూడింటిని కూడా 60:25:15 రేషియోలో మనం తీసుకోవాలని చెప్పాను. సో వీటిలో ఒక భాగమైన పిండి పదార్థాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పిండి పదార్థాలు ఏమంటారంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్. పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్లనే కార్బోహైడ్రేట్స్ అని అంటారంట. ఇవి రోజుకి మనకి కావాల్సిన పరిమాణం ఎంతంటే, మన ఆహారాన్ని ఎందులో లెక్కిస్తామంటే క్యాలరీస్. ఎందులో లెక్కిస్తామండి? క్యాలరీస్ని లెక్కిస్తాం. మనం బరువుని ఎందులో సూచిస్తాము అంటే మనకి కేజెస్, గ్రామ్స్లో మనం సూచిస్తాం. చిన్న పరిమాణం అయితే గ్రామ్స్, పెద్ద వాటిని అయితే కేజెస్లోకి మనం తీసుకుంటాం. అలాగే ఆహారాన్ని ఎందులో కొలుస్తారు అంటే క్యాలరీస్లో మనకి కౌంట్ చేస్తారనమాట. సో మనకి రోజు కావాల్సిన పిండి పదార్థాల పరిమాణం ఎంత అంటే 500 grams per calories. 500 grams per calories. మనకి రోజు కావాల్సిన పిండి పదార్థాల యొక్క పరిమాణం 500 grams per calories. సో వీటిలోని మూలకాలు చూద్దాం. మూలకాలు అంటే ఏంటి అంటే ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఇలాంటివన్నీ కూడా మూలకాలని అంటారు. మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు చిన్న తరగతుల్లో. సో వీటిని చూద్దాం ఇదేంటి అనేది. వీటిలో ఉండే మూలకాలు ఏంటండి? కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఎలా చెప్తాము అంటే, మీకు గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్, పిండి పదార్థాల్లో మోస్ట్లీ ఉండేది ఏంటంటే గ్లూకోజ్ ఉంటుంది. సో గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్కి వస్తే మాలిక్యులర్ ఫార్ములాకి వస్తే C6H12O6 ఏంటండి? C6H12O6. సో ఈ గ్లూకోజ్లో ఏ మూలకాలు ఉన్నాయండి? C కార్బన్, H హైడ్రోజన్ అండ్ O ఆక్సిజన్. కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, కార్బోహైడ్రేట్స్లో ఉండే మూలకాలు ఎన్ని అంటే 3 కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఎలా అంటే గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములాని మనం అబ్జర్వ్ చేస్తే C6H12O6 కార్బన్స్ వచ్చేసి 6 ఉంటాయి, హైడ్రోజన్స్ వచ్చేసి 12 ఉంటాయి, ఆక్సిజన్స్ వచ్చేసి 6 ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఉండే మూలకాల సంఖ్య టోటల్గా ఎన్ని? 3. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఇవండి మూలకాలు. నెక్స్ట్ వీటి ముఖ్య విధి ఏంటి అంటే శక్తిని అందించడం. శక్తి ఉత్పాదకాలు, శక్తి జనకాలు లేదా శక్తి ఉత్పాదకాలు. వీటిని ఏమంటారు అంటే శక్తి ఉత్పాదకాలు ఆర్ శక్తి జనకాలు. శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి శక్తిని అందించి
మనం పని చేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే శక్తి ఉత్పాదకాలు లేదా శక్తి జనకాలు అంటారు పిండి పదార్థాలని. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 1 గ్రామ్ పిండి పదార్థాల నుండి 4 కిలో క్యాలరీస్ శక్తి అనేది వస్తుంది. 1 గ్రామ్ పిండి పదార్థం నుండి ఏమొస్తుంది అంటే 1 గ్రామ్ పిండి పదార్థం నుంచి 4 కిలో క్యాలరీస్ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది అంట. మీకు చెప్పాను క్యాలరీస్లోనే మనకి లెక్కిస్తారు అని. ఆహారం యొక్క శక్తిని ఎందులో లెక్కిస్తారు? క్యాలరీస్లో. సో 1 గ్రామ్ పిండి పదార్థం మనం తీసుకుంటే 4 కిలో క్యాలరీస్ శక్తి అనేది మనకి వస్తుంది అంట. సో కంపారిజన్ చేసుకుంటే మనం పిండి పదార్థాలకి ప్రోటీన్స్కి, పిండి పదార్థాల కంటే ప్రోటీన్లో ఎక్కువ మనకి శక్తి అనేది వస్తుంది. 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే మనకి ఎంత శక్తి వస్తుందంటే 5.6 ఏంటండి 5.6 కిలో క్యాలరీస్ శక్తి అనేది లభిస్తుంది. వీటిని గుర్తించడానికి చేసే పరీక్ష ఏంటి అంటే అయోడిన్ టెస్ట్. ఏ టెస్ట్ అండి? అయోడిన్ టెస్ట్. అయోడిన్ టెస్ట్. ఈ అయోడిన్ టెస్ట్ని ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే మనం తీసుకున్న ఆహార పదార్థంలో అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా, పిండి పదార్థం ఉందా లేదా అని చెక్ చేయడానికి చేసే టెస్ట్ని అయోడిన్ టెస్ట్ అంటారనమాట. సో ఈ అయోడిన్ టెస్ట్ని ఎలా కండక్ట్ చేస్తారు అంటే రియేజెంట్ తీసుకొని, కేఐ రియేజెంట్ అంటే అయోడిన్ని తీసుకొని మనకి పిండి పదార్థం యొక్క బాగా ఒక పిండి పదార్థం తీసుకుంటారు. లైక్ స్టార్చ్ కానీ, సెల్యులోజ్ కానీ, లేదంటే ఏదైనా సరే. స్టార్చ్ మోస్ట్లీ అయితే స్టార్చ్ ప్రిఫర్ చేస్తారు. లేదంటే మనం డైరెక్ట్గా బంగాళదుంప ఉంటుంది కదండి, బంగాళదుంప కూడా తీసుకొని చేయొచ్చు. సో బంగాళదుంప, బియ్యం ఇలాంటివన్నీ కూడా తీసుకొని చేయొచ్చు అండి. ఎందుకంటే రిచ్ సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ కాబట్టి. సో గ్లూకోజ్ టెస్ట్ మనం కండక్ట్ చేస్తాం. రిచ్ సోర్స్ ఆఫ్ గ్లూకోజ్ సబ్స్టాన్సెస్ తీసుకొని మనం అయోడిన్ రియేజెంట్ అనేది, కేఐ రియేజెంట్ అనేది మనం అందులో వేస్తే అది ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బ్లూ కలర్. సో ఆహార పదార్థం అనేది ఏ కలర్లోకి మారుతుంది అంట? బ్లూ కలర్లోకి మారుతుంది. సో బ్లూ కలర్లోకి వచ్చింది అంటే అది ఏంటండి? అందులో పిండి పదార్థం ఉందని డిసైడ్ అవుతుంది అనమాట. అందులో పిండి పదార్థం ఉందని డిటెక్ట్ చేసినట్టు. సో అయోడిన్ టెస్ట్ అనేది ఇలా కండక్ట్ చేస్తారు. సో ముఖ్యమైన పిండి పదార్థాల రకాలు, పిండి పదార్థాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. సో సాకరైడ్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఈ పాలీసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ అనేవి ఏంటంటే పిండి పదార్థాల్లో రకాలు. సో మోనోసాకరైడ్ ఏంటి అంటే చక్కెర అణువులు మనకి ఉండేవి, గ్లూకోజ్ అణువులు. గ్లూకోజ్ అంటే చక్కెర. సో ఈ గ్లూకోజ్ అణువులు ఏంటంటే ఒక అణువు ఉంటే దాన్ని మోనోసాకరైడ్ అని, చక్కెర అణువులు ఒకటి ఉంటే దాన్ని మోనోసాకరైడ్ అని, అదే 2 గ్లూకోజ్ అణువులు ఉంటే దాన్ని డైసాకరైడ్ అని, అదే 3 కానీ దానికి అంతకన్నా ఎక్కువ ఉంటే వాటిని పాలీసాకరైడ్స్ అని అంటారు. ఒక అణువు ఉంటే మోనోసాకరైడ్, 2 ఉంటే డైసాకరైడ్, 3 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే వాటిని పాలీసాకరైడ్స్ అని అంటారు. సో ఈ మోనోసాకరైడ్స్ విషయానికి వస్తే ఈ మోనోసాకరైడ్స్ అనేవి నీటిలో చాలా చక్కగా కరిగిపోతాయి, కంప్లీట్గా కరిగిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి ఈ మోనోసాకరైడ్స్. డైసాకరైడ్స్ కూడా కరిగిపోతాయి. కానీ కమింగ్ టు పాలీసాకరైడ్స్, ఈ పాలీసాకరైడ్స్ వచ్చేసి నీటిలో కరగడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి, కొన్నిసార్లు కరగవు కూడాను. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మోనోసాకరైడ్లో ఏవే చక్కెరలు ఉంటాయి, ఎలాంటి పదార్థాల్లో మోనోసాకరైడ్ అనేది ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మోనోసాకరైడ్. మోనోసాకరైడ్స్. సో చెప్పాను మీకు ఆల్రెడీ, ఇందులో ఒకే ఒక్క చక్కెర అణువు ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే మోనో అంటే ఒకటి, మోనోసాకరైడ్ అని చెప్పి అంటారు. ఏంటండి? మోనో అంటే ఒకటే అని అర్థం వస్తుంది కాబట్టి
మోనోసాకరైడ్స్ అంటే ఒకే ఒక చక్కెర అణువు ఉంటుంది కాబట్టి వీటిని మోనోసాకరైడ్స్ అని పిలుస్తారు. సో ఈ మోనోసాకరైడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్లూకోజ్, గెలాక్టోస్, ఫ్రక్టోస్, రైబోస్, డియాక్సిరైబోస్. ఏంటండి? డియాక్సిరైబోస్. డియాక్సిరైబోస్ అనేది ఎందులో ఉంటుంది అంటే ఆర్ఎన్ఏలో ఉంటుంది. సారీ, డియాక్సిరైబోస్ అనేది డిఎన్ఏలో ఉంటుంది. ఈ రైబోస్ అనేది ఏంటంటే ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఇది ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే డియాక్సిరైబోస్. డియాక్సిరైబోస్ ఎందులో ఉంటుందంటే డిఎన్ఏలో ఉంటుంది. సో ఫస్ట్ మనం గ్లూకోజ్ గురించి మాట్లాడుకుందాం. గ్లూకోజ్ గురించి చూసుకుంటే మనం ఈ గ్లూకోజ్ అనేది దీన్ని ఏమంటారు అంటే గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అని అంటారు. ఈ మోనోసాకరైడ్స్ అనేవి మన బాడీలో గ్లూకోజ్ రూపంలో ఉంటాయి. సో గ్లూకోజ్ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే గ్రేప్ షుగర్ లేదా బ్లడ్ షుగర్ అని అంటారంట. గ్లూకోజ్ని ఏమంటారంటే గ్రేప్ షుగర్ లేదా బ్లడ్. హెల్దీ హ్యూమన్ బీయింగ్కి మన గ్లూకోజ్ ఎంత ఉండాలి అంటే 80/120 mg/100 ml. సో సాధారణ మానవునికి మన గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉండాలంటే నార్మల్ లెవెల్ ఎంత ఉండాలండి 80/120 mg/100 ml. 80/120 mg/100 ml. ఒక 100 ml తీసుకుంటే 100 ml గ్లూకోజ్ తీసుకుంటే 80/120 mg అనేది ఉండాలంట. సో ఇది సాధారణ మానవుని యొక్క హెల్దీగా ఉండే పర్సన్ యొక్క గ్లూకోజ్ లెవెల్ ఇలా ఉండాలి. ఇంతకన్నా తక్కువ ఉంటే మనకి డెఫిషియన్సీ అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో షుగర్ అనేది వస్తుంది అనమాట. మనకి డయాబెటీస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. సారీ, డిసీజ్ కాదు, డిజార్డర్ ఇది. ఎందుకంటే ఒక్కసారి వచ్చిందంటే డిసీజ్కి డిజార్డర్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే డిసీజ్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. డిసీజ్ అంటే వ్యాధిని మనం కంట్రోల్ చేయొచ్చు. అది డిజార్డర్ అంటే ఏంటి అంటే డిజార్డర్ ఒక్కసారి కానీ మన బాడీలోకి ఎంటర్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయలేం. మెడిసిన్ ద్వారా దాన్ని మనం తగ్గించుకుంటూ రావచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దానికి షుగర్, డయాబెటీస్. సో డయాబెటీస్ మనం కంప్లీట్గా మనం రిమూవ్ చేయలేం మన బాడీలోంచి. ఒకసారి ఎంటర్ అయింది అంటే అది ఇక పోదు మన బాడీ నుంచి. అస్తమానం మనం ఒకవేళ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయినా లేదంటే ఎక్కువైపోయినా సరే మనం మెడిసిన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి మనం చచ్చిపోయినంత వరకు కూడాను. సో డిజార్డర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి షుగర్గా చెప్పుకోవచ్చు, డయాబెటీస్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కొలిచే పరికరం పేరు ఏంటంటే గ్లూకోమీటర్. గ్లూకోజ్ని కొలిచే పరికరం పేరు ఏంటంటే గ్లూకోమీటర్. ఇది మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది. కావున దీన్ని ఏమంటారు అంటే రెడ్యూసింగ్ షుగర్. క్షయకరణ శక్తి అంటే ఏంటి అంటే అది రెడ్యూసెస్ ఎలక్ట్రాన్స్. దీన్ని రెడ్యూస్డ్ షుగర్ అంటారు. కాబట్టి ఇది ఏంటంటే క్రీడాకారుల్లో తక్షణ శక్తి అనేది అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే గ్లూకోజ్ కానీ డైరెక్ట్ గ్లూకోజ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ ఫ్రూట్స్లో కొన్ని తీసుకుంటే బనానా అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది. సో అందులో గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే తక్షణ శక్తి అనేది ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మన సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మనలో ఉన్న డిఎన్ఏకి అలాగే బనానాలో ఉన్న డిఎన్ఏకి 80% మ్యాచ్ అవుతుందంట. 80% 85% మ్యాచ్ అవుతుంది వల్ల సో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది బనానా ఇస్తుందని కొన్ని సైంటిఫిక్ రీసెర్చర్స్ చెప్తున్నారు. మనలో ఉన్న డిఎన్ఏకి అలాగే బనానాలో ఉన్న డిఎన్ఏకి 85% మ్యాచ్ అవ్వడం వల్ల అది తక్షణ శక్తి మనకి అందిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ కొన్ని జ్యూసెస్ తీసుకోవచ్చు, గ్రేప్ కానీ లేదు అంటే షుగర్ వాటర్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి తక్షణ శక్తి అనేది ఇస్తాయి. ఇన్స్టెంట్ ఎనర్జీ. ఆరెంజ్ కానీ నిమ్మకాయ
నిమ్మకాయ వాటర్ కానీ మనం నిమ్మకాయ సాల్ట్ షుగర్ కలుపుకొని తీసుకుంటే ఇది కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సో ఇందులో కూడా గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే జ్యూసెస్, ఫ్రూట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ షుగర్ ఏంటి అంటే ఫ్రక్టోజ్. ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ షుగర్స్. ఇవన్నీ కూడా ఏంటి అంటే టైప్ ఆఫ్ షుగర్స్. గ్లూకోజ్ ఒక షుగర్. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రక్టోజ్. సో ఈ ఫ్రక్టోజ్ అనేది ఎందులో ఉంటుందంటే ఏ ఆహార పదార్థాల్లో ఏ ఫ్రూట్స్లో ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఫ్రక్టోజ్ అనేది ఎక్కువగా మనకి ఫ్రూట్స్లో దొరుకుతుంది. ఈ ఫ్రక్టోజ్ అనేది మనకి ఎందులో దొరుకుతుంది అంటే ఎక్కువ ఫ్రూట్స్లో దొరుకుతుంది. కాబట్టి దీనిని ఏమంటారంటే ఫ్రూట్ షుగర్ అని అంటారు. ఫ్రూట్ షుగర్ అని అంటారు. అలాగే ఈ ఫ్రక్టోజ్ అనేది తేనెలో ఎక్కువగా దొరుకుతుంది మనకి, తేనె. సో తేనెలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని హనీ షుగర్ అని కూడా అంటారంట. ఏమంటారండి? ఫ్రక్టోజ్ని హనీ షుగర్ లేదా ఫ్రూట్ షుగర్ అని అంటారు. ఎందుకు అంటే ఇది ఎక్కువగా తేనెలో ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్ షుగర్ అండ్ హనీ షుగర్ అని అంటారు దీన్ని. అలాగే ఇది అతి తీయని చక్కెర అంటే చాలా ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉంటుంది. గ్లూకోజ్ని మనం తీసుకుంటే అది అంత స్వీట్ అనేది ఉండదు, అంత స్వీట్ అనేది రాదు మనకి. అదే ఫ్రక్టోజ్ని తీసుకుంటే చాలా స్వీట్ అనేది ఉంటుంది. కంపేర్ టు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనేది చాలా చాలా స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ గెలాక్టోజ్. సో గెలాక్టోజ్ ఏంటి అంటే ఇది పాలలో ఉంటుంది. పాలలో లాక్టోజ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే గెలాక్టోజ్ అనేది కరిగిన స్థితిలో ఉంటుంది. లాక్టోజ్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే పాలు అనేవి తెలుపు రంగులో ఉంటాయి. లాక్టోజ్ వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, మిల్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. లాక్టోజ్ వల్ల మనకి పాలు అనేవి తెల్లగా ఉంటాయి. గెలాక్టోజ్ ఏంటంటే కరిగిన పొజిషన్లో ఉంటుంది, అంటే మనకి కనిపించదు, కరిగిన స్థితిలో అనేది ఉంటుంది అనమాట. ఇది స్టేబుల్గా కరిగిన స్థితిలో అనేది ఉంటుంది. నెక్స్ట్ రైబోజ్. నీకు ఆల్రెడీ చెప్పాను రైబోజ్ ఆర్ఎన్ఏలో ఉంటుందని. రైబోజ్ అనేది ఆర్ఎన్ఏలో ఉంటుందని మీకు చెప్పాను. నెక్స్ట్ ఇదేంటి అంటే దీని మాలిక్యులర్ ఫామ్లో చూస్తే C5H10O5. సో ఇందులో కూడాను హైడ్రోజన్ ఆక్సిజన్. మీకు ఏ గ్లూకోజ్ తీసుకున్నా, ఏ సాకరైడ్స్ తీసుకున్నా మీకు ఏంటి అంటే ఏముంటుందంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూలకాలే ఉంటాయి. కాకపోతే వాటి పొజిషన్స్ అనేవి మారుతాయి. కార్బన్స్ వచ్చేసి 5 ఉంటాయి, హైడ్రోజన్స్ 10 ఉంటాయి, ఆక్సిజన్స్ వచ్చేసి 5 ఉంటాయి. మనకి గ్లూకోజ్ చూసుకుంటే C6H12O6. సో కార్బన్స్ అనేవి ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి 10 ఉంటాయి, ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 5 ఉంటాయి, ఇక్కడ 6 ఉన్నాయి అనమాట. సో ఈ కార్బన్ హైడ్రోజన్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, ఈ హైడ్రోజన్ వచ్చేసి తగ్గిపోయింది అనమాట. ఈ రైబోస్కి వచ్చేసరికి హైడ్రోజన్ అనేది తగ్గిపోయింది. సో రైబోజ్లో కూడా ఈ 3 మూలకాలనే ఉంటాయి. రైబోజ్లో ఉండే మూలకాలు ఏంటి అని అడుగుతారు కొన్నిసార్లు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇవన్నీ కూడాను రైబోజ్ అయినా డిఆక్సీ రైబోజ్ అయినా వీటన్నిటిలో ఉండే మూలకాలు అనేవి 3 హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ ఇవి ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పానండి మీకు, ఆర్ఎన్ఏ నుంచి వస్తుంది. ఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే మనకి రైబోన్యూక్లియోటైడ్స్ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది. ఆర్ఎన్ఏ నుంచి మనకి ఈ రైబోజ్ అనే చక్కెర అనేది వచ్చింది. నెక్స్ట్ డిఆక్సీ రైబోజ్. ఈ డిఆక్సీ రైబోజ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు, డిఎన్ఏలో ఉంటుంది. సో రైబోజ్ అనేది ఆర్ఎన్ఏలో ఎలా అయితే ఉంటుందో ఈ డిఎన్ఏలో కూడా డిఆక్సీ రైబోజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆహార పదార్థాలకు కొన్ని కృత్రిమ షుగర్స్ అనేవి ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కోసం మనకి కొన్ని కృత్రిమ చక్కెరలు అనేవి మనకి యూజ్ చేస్తున్నారు. కొన్ని కృత్రిమ అలా ఏంటి అంటే మనకి దాని స్వీట్నెస్ అనేది ఇస్తుంది, కానీ షుగర్ లెవెల్ అనేది మన బాడీలో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ షుగర్ అనేది ఫార్మేట్ చేయదు. సో ఎఫెక్ట్ అనేది మన బాడీకి ఎఫెక్ట్ అనేది కాదు. అలాంటి షుగర్స్ అనేవి ఏమంటారంటే ఆర్టిఫిషియల్ షుగర్స్, సహజంగా కాదు, న్యాచురల్ షుగర్స్ కాదు. అవి న్యాచురల్ షుగర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి కొన్ని మనకి మార్కెట్లో వస్తున్నాయి. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోమంటే ఆస్పెక్టేమ్, సోడియం సాకరైన్గా మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్. వీటిని ఎక్కువగా ఎవరికి ఇస్తారు అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఇస్తారు. నార్మల్గా న్యాచురల్ షుగర్ తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ డయాబెటిక్ కాబట్టి వాళ్ళకి
షుగర్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది. షుగర్ లెవెల్ ఎక్కువైపోయినప్పుడు గ్లూకోజ్ లెవెల్, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ కూడా వాళ్ళకి ఎక్కువైపోతుంది. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు సడన్గా కలతిరి పడిపోవడం లాంటివి ఇలా జరుగుతాయి అనమాట. సో అలాంటివి కాకుండా ఉండాలి అంటే వీటికి ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి వీళ్ళు ఇస్తున్నారు. ఈ మార్కెట్లో ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి కొన్ని దొరికాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆస్పర్టేమ్. ఈవెన్ ఫార్మాస్యూటికల్ గ్రేడ్స్లో కూడా మనకి ఇప్పుడు యూస్ చేస్తున్నారండి. లైక్ టానిక్స్లో కానీ, లేదంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి షుగర్ యూస్ చేయకుండా ఆస్పర్టేమ్ అని చెప్పేసి ఒక ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆస్పర్టేమ్ అని ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నారు. అదేంటి అంటే షుగర్ కన్నా, న్యాచురల్ షుగర్ కన్నా 200 టైమ్స్ అనేది స్వీట్గా ఉంటుంది. న్యాచురల్ షుగర్ కన్నా 200 టైమ్స్ అనేది స్వీట్గా ఉంటుంది. ఆ స్వీట్గా ఉండడం వల్ల ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సోడియం సాకరైడ్ కూడా అంతే. ఆ సోడియం సాకరైడ్ ఏంటి అంటే 550 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. 550 టైమ్స్ 550 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోనోసాకరైడ్స్. సో నెక్స్ట్ కమింగ్ టు డైసాకరైడ్స్. డైసాకరైడ్స్కి వస్తే వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో డైసాకరైడ్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైసాకరైడ్స్ ఏంటి అంటే సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్. డైసాకరైడ్స్ ఏంటి అండి? సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్. సో ఈ డైసాకరైడ్స్ ఏంటంటే సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్. వీటి గురించి వస్తే డైసాకరైడ్స్ అనేవి నీటిలో కరుగుతాయా లేదా అని వస్తే కరుగుతాయి, కానీ కొంచెం టైం పడుతుంది. నీటిలో సాల్యుబుల్ అవుతాయి కానీ కొంచెం అనేది టైం అనేది పడుతుంది మనకి. కమింగ్ టు పాలిసాకరైడ్స్, మనకి అసలు నీటిలో అంత సులభంగా కరగవు. ఇవి అంత సులభంగా నీటిలో కరగవు పాలిసాకరైడ్స్ అనేవి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మనం వీటి గురించి మాట్లాడుకుందాం. సుక్రోజ్. ఈ సుక్రోజ్ అనేది ఏంటంటే కేన్ షుగర్. ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే మనకి చెరుకు రసం నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి అండి? చెరుకు రసం నుంచి లభిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే కేన్ షుగర్ అని అంటారు. సో ఫ్రక్టోజ్ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్రక్టోజ్ని ఏమంటారంటే ఫ్రూట్ షుగర్ లేదా హనీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి హనీ షుగర్ అని అంటారు. అలాగే ఈ సుక్రోజ్ అనేది మనకి చెరుకు రసంలో ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీన్ని కేన్ షుగర్ అని అంటారంట. ఏమంటారండి? కేన్ షుగర్ అని అంటారు. సో నిత్య జీవితంలో మనం వాడుకునేది ఏంటి అంటే ఈ సుక్రోజే. సో డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే షుగర్ ఏంటి అంటే సుక్రోజ్. దాన్ని టేబుల్ షుగర్ అని అంటారు. సుక్రోజే మనం యూజ్ చేసుకుంటాం. మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది చెరుకు నుంచి మనం సుక్రోజ్ అనేది తీసుకుంటాం. లైక్ షుగర్, సుక్రోజ్ అంటే షుగర్నే మనం సుక్రోజ్ అంటాము. సైంటిఫిక్ టర్మ్ సుక్రోజ్ ఇది. సో ఈ షుగర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెరుకు నుంచి ఎక్కువగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ఏమంటారు అంటే టేబుల్ షుగర్ అని అంటారు. దీన్ని ఏమంటారండి? టేబుల్ షుగర్. టేబుల్ షుగర్ అని అంటారు. సో కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి చెరుకు అవైలబుల్గా లేకపోవడం వల్ల బీట్రూట్ ఎంత స్వీట్గా ఉంటుందో మీకు తెలుసు. సో బీట్రూట్ నుంచి బంగాళదుంపలో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని నుంచి షుగర్ అనేది తయారు చేస్తున్నారు. అలా ఏ ప్రాంతాలు అంటే ధ్రువ ప్రాంతాలు, చాలా చల్లగా ఉండే ప్రాంతాలు, మంచు గడ్డ కడుతుంది అక్కడ. సో అలాంటి ప్రాంతాలలో వాళ్ళు బీట్రూట్, బంగాళదుంప నుంచి షుగర్ అనేది తయారు చేస్తున్నారంట. ఎందుకు అంటే వాళ్ళకి చెరుకు అనేది పంట అనేది పండదు అక్కడ. సో వాళ్ళు ఎక్కడి నుంచి చెరుకు తయారు చేసుకుంటారు అంటే బంగాళదుంప, బీట్రూట్, బీట్రూట్ నుంచి వీళ్ళు షుగర్ అనేది తయారు చేయడం జరుగుతుందంట. నెక్స్ట్ మాల్టోజ్. ఈ మాల్టోజ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే బార్లీలో దొరుకుతుంది. సుక్రోజ్ అనేది మనకి ఎందులో దొరుకుతుంది అంటే నార్మల్ షుగర్లో దొరుకుతుంది, చెరుకు రసంలో దొరుకుతుంది. అలాగే మాల్టోజ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి బార్లీలో మాల్టోజ్ అనేది ఎక్కువగా దొరకడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఆల్కహాల్ తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారంటే సారాయి కానీ లేదంటే నార్మల్ ఆల్కహాల్ కానీ తయారు చేయడంలో ఈ బార్లీని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ లాక్టోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎందులో ఉంటుంది అంటే పాలలో ఉంటుంది. ఈ పాలలో లాక్టోజ్ ఉండడం వల్లే దానికి ఆ కలర్ వైట్ కలర్ అనేది వచ్చింది అని చెప్పాను మీకు. నెక్స్ట్ కమింగ్ టు ద పాలిసాకరైడ్స్. ఏంటండి పాలిసాకరైడ్స్? సో పాలిసాకరైడ్స్, పాలి అని ఎందుకన్నామంటే మనం మోనో అంటే ఒకటి అని అర్థం వస్తుంది.
మోనో అంటే 1 అని, డై అంటే 2 అని, పాలీ అంటే 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ, 3 లేదా అంతకంటే ఎక్కువ, చాలా ఎక్కువ మొత్తంలో ఉంటే వాటిని పాలీ అని అంటాం. పాలీ అని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ పాలీసాకరైడ్స్ విషయానికి వస్తే ఇవి నీటిలో అంత సులభంగా కరగవు. ఎందుకంటే వీటిలో గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఉంటుంది. ఏ బాండ్ అంటుందండి? గ్లైకోసైడిక్ బాండ్. సో గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఉండడం వల్ల ఇవి నీటిలో అంత సులభంగా కలవు. గ్లైకోసైడిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కోవలెంట్ బాండ్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్లో ఏం జరుగుతుంది అంటే ఒక కార్బోహైడ్రేట్ అణువు అనేది ఇంకొక కార్బోహైడ్రేట్ అణువుతో బంధించబడి ఉంటాయి. ఒక కార్బోహైడ్రేట్ అణువు ఇంకొక కార్బోహైడ్రేట్ అణువుతో బంధించబడి ఉండడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఏర్పడి గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్లైకోసైడిక్ బాండ్ అనేది ఏర్పడడం వల్ల ఏంటంటే అది విడవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అందువల్ల ఈ పాలీసాకరైడ్స్ అనేవి నీటిలో అంత సులభంగా కరగవు. చాలా ఎక్కువ టైం పడుతుంది. కొన్ని అయితే అసలు కరగవు. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్టార్చ్, గ్లైకోజన్, కైటిన్. స్టార్చ్, గ్లైకోజన్ అండ్ కైటిన్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటండి? స్టార్చ్, గ్లైకోజన్ అండ్ కైటిన్. సో ఈ స్టార్చ్ సెల్యులోజ్ అండ్ సెల్యులోజ్ కూడా మనం చెప్పుకోవచ్చు. సెల్యులోజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అసలు వీటి మూడింటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే సెల్యులోజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెల్యులోజ్ అనేది మనకి ఎందులో దొరుకుతుందంటే పచ్చిగడ్డిలో దొరుకుతుంది. మనకి పచ్చిగడ్డిలో ఎక్కువ సెల్యులోజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి పచ్చిగడ్డి అనేది మన మానవులు తీసుకుంటే, హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మనకి డైజెషన్ అనేది అవ్వదు. ఎందుకంటే మనకి సెల్యులేజ్ అనే ఎంజైమ్ అనేది ఉండదు. సో సెల్యులోజ్ అనేది కరగడానికి సెల్యులేజ్ అనే ఎంజైమ్ కావాలి. సెల్యులేజ్ అనే ఎంజైమ్ అనేది కావాలి మనకి. చెప్తాను మీకు. ఈ సెల్యులోజ్ అనేది డైజెస్ట్ అవడానికి, మనకి డైజెషన్ అనేది రావడానికి ఇక్కడ ఏ ఎంజైమ్ ఉపయోగపడుతుంది అంటే సెల్యులేజ్. ఈ సెల్యులేజ్ అనే ఎంజైమ్ వల్ల మనం ఆ గడ్డి అనేది పశువులు ఎక్కువ తింటాయి. సో పశువుల్లో సెల్యులేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, కానీ మానవ హ్యూమన్ బీయింగ్స్లో ఉండదు. కాబట్టి మనం గడ్డి తీసుకుంటే మనకి డైజెస్ట్ అవ్వదు. ఆ గడ్డి ఎలా మారుతుంది అంటే స్టోన్స్ ఫామ్ అయిపోతుంది. మనకి ఈవెన్ ఆకుకూరలు తీసుకున్నా, మనం ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి డైజెషన్ అనేది సక్రమంగా జరగకపోతే అవి ఎలా ఫామ్ అయిపోతాయి అంటే స్టోన్స్ కింద ఫామ్ అయిపోతాయి. కిడ్నీలో స్టోన్స్ కింద ఫామ్ అయిపోతాయి. మనకి ఫిల్ట్రేషన్కి ఏమండి యూజ్ అవుతాయి అంటే కిడ్నీస్ అనేవి ఎక్కువ ఫిల్ట్రేషన్ చేస్తాం. మన బాడీలో ఈవెన్ ప్రతి అణువుని కూడా ఏం ఫిల్ట్రేషన్ చేస్తాయి అంటే కిడ్నీస్ అనేవి ఫిల్ట్రేషన్ చేస్తాయి. సో కిడ్నీస్ ఫిల్ట్రేషన్ చేసినప్పుడు మనకి సక్రమంగా డైజెస్ట్ అవ్వలేని ఫుడ్ ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ కింద ఫామ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సెల్యులోజ్ అనే ఎంజైమ్ మనలో లేకపోవడం వల్ల మనకి డైజెషన్ అనేది అవ్వదు. కాబట్టి మనం గడ్డిని తీసుకోకూడదు. అలాగే పశువులు తీసుకుంటాయి. ఎందుకు అంటే వాటిలో సెల్యులోజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అవి డైజెషన్ చేసుకోగలవు. నెక్స్ట్ స్టార్చ్. ఈ స్టార్చ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మొక్కల్లో ఉంటుంది, జంతువుల్లో ఉండదు. ఉదాహరణకి ఏంటంటే వరి, గోధుమ, బంగాళదుంప. స్టార్చ్ అనేది ఎందులో ఉంటుందండి? మొక్కల్లో ఉంటుంది. మొక్కల్లో లైక్ వరి, గోధుమ, బంగాళదుంప ఇలాంటి వాటిలో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనకి డైజెషన్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఏం తీసుకోమని చెప్తారంటే గోధుమలు తీసుకోమని చెప్తారండి, సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు గోధుమలే తీసుకోమని చెప్తారు అంటే గోధుమలతో చేసిన చపాతీ తీసుకోమని చెప్తారు అంటే సో అది కొంచెం తినగానే మనకి స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. అలాగే కొంచెం తినగానే ఎనర్జీ అనేది కూడా మనకి అలానే వస్తుంది. నెక్స్ట్ గ్లైకోజన్. ఇది కూడా ఒక పాలీసాకరైడ్. గ్లైకోజన్ అనేది ఎందులో ఉంటుంది అంటే జంతువుల్లో ఉంటుంది. జంతువుల్లో మాత్రమే ఉంటుంది, మొక్కల్లో ఉండదు. సో మొక్కల్లో మాత్రమే ఉండి జంతువుల్లో లోపించింది ఏంటి అంటే స్టార్చ్. మొక్కలలో మాత్రమే ఉండి మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు
కంపల్సరీగా అడుగుతారండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మొక్కలలో మాత్రమే ఉండి జంతువులలో లోపించిన పాలీసాకరైడ్ ఏది అని అడుగుతారు. స్టార్చ్. అది ఏంటండి? స్టార్చ్. స్టార్చ్. స్టార్చ్ అనేది మొక్కల్లో మాత్రమే ఉండి జంతువులలో లోపిస్తుంది. జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపించిన పాలీసాకరైడ్ ఏదని అడుగుతారు. జంతువుల్లో మాత్రమే ఉండి మొక్కలలో లోపించిన పాలీసాకరైడ్ ఏది అంటే గ్లైకోజన్. ఏంటండి? గ్లైకోజన్. గ్లైకోజన్ అనేది జంతువుల్లో మాత్రమే ఉండి మొక్కల్లో లోపిస్తుంది అనమాట. గ్లైకోజన్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి? కాలేయం కండరాల్లో మనకి స్టోర్ అయి ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే కైటిన్. ఈ కైటిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే కాక్రోచ్, బొద్దింక బాహ్య అస్థిపంజరంలో, అంటే బయట ఉన్న అస్థిపంజరంలో ఉండి ఇది శిలీంధ్రాల కణకవచంలో ఉంటుందంట. బాహ్య అస్థిపంజరంలో ఉంటుంది. అలాగే శిలీంధ్రాల కణకవచంలో శిలీంధ్రం అంటే ఫంగస్. శిలీంధ్రం అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఫంగస్. సో ఫంగస్లో ఇది ఉంటుందంట కైటిన్. సో ఇవ్వండి పాలీసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు చెప్పాను. ఇందులోనే టాపిక్ మీరు కంప్లీట్గా నేర్చుకుంటే బిట్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. బిట్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు, మీరు ఆన్సర్ చేసేస్తారు. మీరు టాపిక్ అనేది కంప్లీట్గా నేర్చుకుంటే బిట్స్ అనేవి ఆటోమేటికల్లీ మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ అనేది మీకు వస్తుంది. బికాస్ మీరు టాపిక్ మొత్తం కూడాను ఐడియా ఉంది, టాపిక్ ఏంటి అనేది ఐడియా ఉంది మీకు. కాబట్టి ఎవరైతే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అనేది ఒక చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఒక చిన్న సపోర్ట్ మీరు. సో ఈ వీడియోకి అయితే మేము 100 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ఏమొస్తుందంటే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం వల్ల ఏంటంటే మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనం ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు.